నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ హైదరాబాద్ లోపల మనకు అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లుంటది అని చెప్పి కంప్లీట్ అడ్మిషన్ ప్రాసెస్ నేనైతే డీటెయిల్‌గా ఈ వీడియో లోపల ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఒకవేళ మీరు మన ఛానల్ కొత్తగొస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో, ఈ వీడియో తర్వాత మీకు ఫుల్ క్లారిటీ వస్తది. నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ నిమ్స్ లోపల అడ్మిషన్ ప్రాసెస్ ఎట్లా అయితదని చెప్పి. సో, మనం ప్రీవియస్‌గా చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం నిమ్స్‌కి సంబంధించి. సో, ఇంక్లూడింగ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా చేయాలని కూడా మనమైతే వీడియో అయితే చేసుకున్నాం అన్నట్టు. సో, నిమ్స్‌కి సంబంధించి ప్రతి అప్డేట్ అయితే మనం షేర్ చేస్తా ఉంటాం. అండ్ నిమ్స్ లోపల మీకొచ్చిన ర్యాంక్‌కి సీట్ వస్తదా? రాదా? అని చెప్పి ప్రీవియస్ ఒక వీడియో చేసుకున్నాం. ఆ వీడియో లింక్స్ అన్ని కూడా నేను ఐ బటన్స్ లోపల ఇస్తా. అండ్ వీడియో ఎండ్ తర్వాత కూడా మీకు కొన్ని వీడియోస్ అయితే సజెస్ట్ చేస్తది. సో దట్ ఆ వీడియోస్ అయితే మీరు చెక్ చేసేసేయండి. సో, ఇక్కడ మనం చూసుకుంటే నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లోపల ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటది. సో, ఆల్రెడీ మనం ప్రీవియస్‌గా ఆన్‌లైన్ అప్లికేషన్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ సంబంధించి మనకు డేట్ అయితే అయిపోయింది కూడా. ఓకేనా. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ సంబంధించి బీపీటీ కావచ్చు, బీఎస్సీ నర్సింగ్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే మనకి అయిపోయింది. అండ్ దాని తర్వాత మనకేందంటే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్న వాళ్ళందరూ కూడా హార్డ్ కాపీ అయితే సబ్మిట్ చేయాల్సి ఉండే. ఓకేనా. సో, మనకి ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో, ఆ సర్టిఫికేట్స్ అన్నీ గూడా జిరాక్స్ తీసి మనం నిమ్స్‌కెళ్ళి ఇయ్యడమా, లేకపోతే పోస్ట్ త్రూ పంపాల్సుండే. ఆ డేట్ గూడా మనకైతే అయిపోయింది. ఓకేనా. సో, మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ అయిపోయింది. అండ్ ఆఫ్టర్ దట్ మనకి హార్డ్ కాపీస్‌కి సంబంధించిన సబ్మిషన్ అనేవి ఉండే. సో, అవి 2 అయితే మనకి కంప్లీట్ అయిపోయినాయి. సో, ఇప్పుడు మనం ఏం జేయాలి గదా అంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే వస్తది మనకి. ఓకేనా. సో, మనం ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల మన హార్డ్ కాపీస్ సబ్మిషన్ తర్వాత ఏందంటే మన మార్క్స్. ఓకేనా. సో, మన మార్క్స్ ఎన్నున్నాయి, మన ర్యాంక్ ఎంతుంది అనే దాన్ని బేస్ చేసుకొని ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పి ఒక మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. సో, ఆఫ్టర్ రిలీజింగ్ దిస్ మెరిట్ లిస్ట్. సో, ఈ మెరిట్ లిస్ట్ అయితే మనకు రిలీజ్ అయిపోతాయి ప్రొవిజనల్‌గా. సో, ఒకసారి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిందంటే మన నేమ్ అనేది ఉందా లేదా అని అర్థమైతదన్నట్టు. ఓకేనా. సో, ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉన్న నేమ్సే మాక్సిమం మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల ఉంటాయి. సో, ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఏమైనా చేంజెస్ ఉంటే మనకు, సో, ఇప్పుడు నువ్వు ఏదైనా ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఏమైనా డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయకపోయినా, అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ అప్పుడు ఏదైతే డాక్యుమెంట్స్ నువ్వు అప్‌లోడ్ చేసినావో ఆ డాక్యుమెంట్స్ లోపల ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా? ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ టైమ్ లోపల నీకు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ వాళ్ళకి పంపమని చెప్పి ఒక మెయిల్ ఐడీ అయితే ప్రొవైడ్ చేస్తారన్నట్టు. సో, ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల మన మెరిట్ ఎంత అని తెలుసుకోవడానికి ఒక లిస్ట్ ఫస్ట్ రిలీజ్ చేస్తారు. అండ్ దాని తర్వాత అందులోపల ఏమైనా చేంజెస్ ఉన్నా, లేకపోతే ఏమైనా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కావాలన్నా కూడా వాళ్ళైతే రిమార్క్స్ లోపల మెన్షన్ చేస్తారన్నట్టు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల. సో, ఒకసారి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయితే మన నేమ్ ఉందా లేదా అని అర్థమైతది. దాని తర్వాత వాళ్ళు కొన్ని కరెక్షన్స్ అడుగుతారు. ఆ కరెక్షన్స్ చేసినప్పుడు మన నేమ్ అయితే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల మెన్షన్ చేస్తారన్నట్టు. సో, ఆఫ్టర్ దట్ మనకొక ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయిపోతాయి. ఓకేనా. సో, ఫస్ట్ మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వస్తది. దాని తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది వస్తది. సో, ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల మన ర్యాంక్ ఎంతుంది అనే దాన్ని బట్టి మనకు నెక్స్ట్ ఫస్ట్ ఫేజ్‌కి ఎలిజిబులా కాలేదా అని చెప్పి ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అయితే వస్తదన్నట్టు. ఓకేనా. సో, ఒక మెరిట్ లిస్ట్ వస్తది. అండ్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకు ఫేజ్ 1కి సంబంధించిన ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. సో, ఈ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత మనకేందంటే అలాట్‌మెంట్ ఆర్డర్‌లు డౌన్‌లోడ్ చేసుకోవాలి అని చెప్పి ఒక నోటిఫికేషన్ వస్తది. అండ్ దాని తర్వాత మనకి ఫేజ్ 1కి సంబంధించి మనకు కౌన్సెలింగ్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇది మన అప్లికేషన్ ప్రాసెస్. ఆన్‌లైన్ అప్లికేషన్ హార్డ్ కాపీస్ అయితే అయిపోయింది. ఆన్‌లైన్ అప్లికేషన్ సబ్మిషన్, హార్డ్ కాపీ సబ్మిషన్‌కి సంబంధించి మనకైతే డేట్ అయితే అయిపోయింది. అండ్ ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ అండ్ హార్డ్ కాపీస్‌ని బేస్ చేసుకొని మనకు ఒక మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. అండ్ ఆ మెరిట్ లిస్ట్ లోపల ఏమైనా చేంజెస్ ఉంటే మనం చేంజెస్ అయితే కరెక్షన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో, ఏదన్నా మిస్టేక్ ఉన్నా కూడా మనం కరెక్షన్ చేసుకోవచ్చు. మన మార్క్స్ తప్పు పడ్డా కూడా. సో, మనకొక 2 డేస్ ఆఫ్ టైమ్ ఇస్తారు. ఆ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ని మిస్టేక్స్ అన్నిటిని క్లియర్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ లాగా ఇంకొక మెరిట్ లిస్ట్ అయితే మనకు రిలీజ్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. సో, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే మనకి రావాల్సింది. అండ్ వన్స్ ఒకసారి ప్రొవిజనల్ ఆర్ ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత మనకి ఫేజ్ 1కి సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్ కావచ్చు అని చెప్పి ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అని చెప్పి ఒకటి రిలీజ్ చేస్తారు. సో, ఫేజ్ 1 కౌన్సెలింగ్‌కి ఎవరు ఎలిజిబుల్ అని చెప్పి. సో, ఈ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అందరికి కూడా మనకు అలాట్‌మెంట్ ఆర్డర్‌లు డౌన్‌లోడ్ అయితాయి. ఆ అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్‌ని చేసుకొని మనమైతే, సో, ఏదైతే అలాట్‌మెంట్ ఆర్డర్ ఉందో దాన్ని మనం డౌన్‌లోడ్ చేసుకొని ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇది మన అడ్మిషన్ ప్రాసెస్. ఒకసారి ఫస్ట్ ఫేజ్ అయిపోతే సెకండ్ ఫేజ్‌కి సంబంధించి ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో, సెకండ్ ఫేజ్‌కి సంబంధించి ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ రిలీజ్ అయితది. అండ్ దాని తర్వాత మనకి సెకండ్ ఫేజ్‌కి సంబంధించి అలాట్‌మెంట్స్ డౌన్‌లోడ్ చేసుకొని సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి ఎళ్ళాల్సి ఉంటదన్నమాట. సో, ఇది ప్రాసెస్ నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోపల అడ్మిషన్‌కి. ఓకేనా. సో, మనం ఆల్రెడీ ప్రీవియస్‌గా వీడియో చేసుకున్నాం.
అండ్ మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడొస్తది అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పి సో మీరు ఒకసారి చెక్ చేయరి. కింద డిస్క్రిప్షన్ లోపల కూడా నేను లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తా. లేకపోతే ఐ బటన్స్ లోపల మీద ఐ బటన్స్ ఉంటాయి. ఐ బటన్ లోపల ఉంటుంది. అండ్ లేకపోతే వీడియో అయిన తర్వాత అయితే మీకు అర్థమవుతుంది అన్నట్టు. సో మనకి షెడ్యూల్ అని చెప్పి ఒక వీడియో చేసిన ఓకేనా. అందులోపల మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అనేది ఉంటుంది. సో ఒకసారి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.